అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మాయదారి రోగం, ఒక మిస్టీరియస్ డిసీజ్ వచ్చిందా అంటే భారత్ను శిక్షించాలి, 50% ట్యాక్స్ విధిస్తాను, వాళ్ళది ఒక డెడ్ ఎకానమీ. సో ఇదంతా డొనాల్డ్ ట్రంప్ చేసిన పాపము కదా. సో ఆ పాపం పండిందా అని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా కొన్ని ఫోటోలు వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు పోయారు అని చెప్పి కూడా కొంతమంది వీడియోస్లో మాట్లాడడం. సో ఇది ఎలా చూసుకున్నా కూడా కరెక్ట్ కాదు, కానీ ఆ కోపం ఉంటుంది కదా, భారతీయులుగా మనకి కోపం ఉంటుంది కదా. సో దాన్ని ఈ రకంగా వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారా? ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటి అంటే, ఈయన డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశాడు, ఒక 30 నిమిషాల పాటు మాట్లాడాడు. ఇందులో ఇతను ఏమంటున్నాడు అంటే, చూడండి, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే కదా ఆపాను. మోదీ గారు వింటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని నామినేట్ చేస్తున్నారు, మరి మీరు కూడా చెయ్యాలి కదా, మేము ఎలా చేస్తామండి? సో మీరు మాతో మాట్లాడనే లేదు, యుద్ధాన్ని ఆపనే లేదు కదా. ఒకవేళ నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అనుకోండి, ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వండి అని అన్నాను అనుకోండి, నేను ఒప్పుకున్నట్టు కదా. నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను ఒప్పుకున్నాను కదా, అది ఎలా కుదురుతుంది అని మోదీ గారు అడిగారు. సో దాంతో ఇతనికి ఉంటుంది కదా అమెరికన్ ఈగో, నేను తప్పు చేసినా నాదే పై చెయ్యి. సో ఆ రీత్యా ఇతను మోదీ పైన ప్రతీకారం తీర్చుకోవాలి, భారత్పై టారిఫ్ విధించాలి. ఇది మీకు ప్రముఖ మీడియా అంతా చెప్తున్న స్టోరీ. సో మరి ఇప్పుడు నిజంగానే ఇతనికి ఇలాంటి ఒక మిస్టీరియస్ రోగము వచ్చిందా అంటే, పెద్ద కామెడీ. జేడి వ్యాన్స్, అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్. సో అతను ఏమన్నాడు అంటే, బ్రదర్ బాగానే ఉన్నారండి, సహోదరుడు బాగానే ఉన్నాడు, సో మీకు ఎటువంటి అనారోగ్యం లేదు, ఒకవేళ ఏమైనా జరిగితే నేను సిద్ధముగా ఉన్నాను. దేనికి? అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇది ఇతను పేల్చిన అతిపెద్ద బాంబ్. అంటే ఇంటర్నేషనల్ మీడియా ముందు చెప్తున్నాడు, నువ్వు స్వీకరిస్తావురా, కానీ మీలాంటి వాళ్ళ వల్ల మాకు కదా ఇబ్బంది. సో వీళ్ళకి ఏదో అజెండాలు పెట్టుకొని ఒక దేశాన్ని టార్గెట్ చేయడం ఏంటి, ఇది కదా అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏమిటి, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ గారికి వచ్చిన సమస్య ఏమిటి అంటే, మీకు చెప్పాలంటే రైట్ హ్యాండ్ అండి. మామూలుగా ఒక ఇంటర్నేషనల్ లీడర్ మీకు ప్రజలను లేదా తక్కిన నాయకులను కలుస్తున్నప్పుడు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు. సో ఈ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇందులో ఎన్నో రకాలు, ఎవరైనా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తే మీకు తెలుస్తుంది, షేక్ హ్యాండ్ ఇచ్చే విధానాన్ని బట్టి ఈ వ్యక్తి యొక్క మూడ్ ఏంటి, ఇతను అక్కడ పెట్టుకున్న అజెండా ఏమిటి, అంటే ఏంటి, ఎనిమియా, ఫ్రెండా, క్లోజ్ ఫ్రెండా, ఎలాంటి వాడు అనేది జస్ట్ ఆ షేక్ హ్యాండ్ని బట్టి మీకు నిపుణులు చెప్పేస్తారు. అలాంటిది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఐఆమ్ ద బాస్ అని ఫీల్ అయ్యే వ్యక్తి. ప్రపంచంలో ఎవరైనా కానీ నేనే ఇక్కడ బాస్ అనే ఫీలింగ్ ఇతనికి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి ఉందా లేదా అనవసరం, తాను అలా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితిలో అతను ఇస్తున్న షేక్ హ్యాండ్ని చూశారు అనుకోండి, నొప్పి కదా. ఇక్కడ ఒక ఎర్రని తట్టు ఉందండి రైట్ హ్యాండ్కి, ఎర్రని తట్టు ఉండడంతో మేకప్ వేసి దాన్ని కవరప్ చేస్తున్నారు. సో ఇతను కోటు సూటు వేసుకుంటున్నాడు, ఈ చెయ్యి మాత్రం గమనించారంటే తెల్ల రంగులో కనిపిస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఆఫ్ హ్యాండెడ్గానే, అంటే ఏంటి, పూర్తి స్థాయిలో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనే షేక్ హ్యాండ్ మీకు బలంగా ఇస్తారు. ఇలా పట్టుకోవడము అనేది గట్టిగా పట్టుకుంటారు, ఇంకా కుదిరితే చెయ్యి మీద చెయ్యి వేస్తారు. అలాంటిది ఏమీ లేదు. ప్రజలను కలిసినా, అధికారులను కలిసినా, మంత్రులను కలిసినా, ఇంకా ఇతర దేశ నాయకులను, మొన్న యూరోప్ యూనియన్ నుంచి 27 మంది, ఇందులో మీకు ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు, మీకు అలాగే ఇటలీ యొక్క ప్రధానమంత్రి, వీళ్ళందరూ ఉన్నారు కదా. కానీ సరిగ్గా షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు? ఇక్కడ నొప్పి, ఎర్రని తట్టు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అందరూ అనుకున్నారు. సో ఇలా ఉంటున్నప్పుడు ఏమైంది, మొన్న ఇతను గోల్ఫ్ ఆడడానికి వెళ్ళాడు. సో గోల్ఫ్ ఆడడానికి వెళుతున్నప్పుడు చూస్తే లెఫ్ట్ హ్యాండ్లో కూడా సరిగ్గా ఇదే ప్లేస్లో. సో దాంతో అందరికీ డౌట్ వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ అంటే ఏదో ప్రాబ్లం చెప్తున్నా కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇలాంటి ఒక తట్టు ఉండడంతో ఇదేంటి, ఏమైంది ఇతనికి, 2 చేతుల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమిటి? సో ఇప్పుడు అందరూ ఆలోచించారు. సో మీరు వెనక్కి వెళ్ళారు అనుకోండి, జూలై నెల ఇతని కాళ్ళు వాచిపోయి,
చూడండి, 79 ఏళ్ళు చిన్న వయసేం కాదు. అయినా కూడా నేనే ఈ ప్రపంచ పాలకుడిని, నా మాటే శాసనం, ఇదే ఆలోచనలో ఉంటున్నవాడు జూలై నెల కాళ్ళు ఇంతలా వాచిపోయింది, స్వెల్లింగ్. దాంతో డాక్టర్లు లేదు ఏదో తేడా ఉంది అని చెప్పి ఇతన్ని పరీక్షలు చేయడానికి తీసుకువెళ్ళారు. సో తీసుకువెళ్ళినప్పుడు ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారు అంటే సివిఐ అనబడే ఒక రోగముతో డొనాల్డ్ ట్రంప్ బాధపడుతున్నాడు. ఈ సివిఐ అంటే ఏంటి? క్రానిక్ వెనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే మీ దేహానికి కావలసిన రక్త సరఫరా, మీ నాళాలలో రక్త సరఫరా ఉంటుంది చూసారా, అది ఇర్రెగ్యులర్గా ఉంది, ఇన్సఫిషియెంట్గా ఉంది. ఒక దగ్గర ఎక్కువ అవుతుంది, ఇంకొక దగ్గర సరఫరానే లేకుండా ఆగిపోతుంది. అంటే ఒక రకమైన డిజార్డర్తో ఇతను బాధపడుతున్నాడు. కోపము ఆవేశము అన్నప్పుడు ముఖమంతా కూడా ఎర్రగా కందిపోతుంది. అట్ ది సేమ్ టైం కాళ్లకు వెళ్లాల్సిన రక్త సరఫరా, చేతికి రావాల్సిన సరఫరా ఉండడం లేదు. సో ఇలాంటి ఒక విచిత్రమైన రోగముతో మీకు డొనాల్డ్ ట్రంప్ గారు బాధపడుతున్నారు. దాంతో వీళ్ళు ఏం చేశారు? హార్ట్కి సంబంధించిన టెస్టులు చేశారు. అలాగే డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అని అంటారు. ఈ పరీక్షలు కూడా అంటే ఇతని నాడీ వ్యవస్థ అలాగే ఇతని నరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా, ఈ టెస్టులు కూడా వీళ్ళు కండక్ట్ చేశారు. ఫైనల్గా ఏమిటి? లేదండి, ఏం పెద్దగా ప్రాబ్లం లేదు, అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా మనం ఎవరం వరీ అవ్వాల్సిన మీకు సిచ్యువేషన్ లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే కరోలైన్ లివిట్ అనబడే ఒక మహిళ, ఈవిడ ఎవరు? వైట్ హౌస్ యొక్క మీకు ప్రెస్ ఇన్ఛార్జ్, ప్రెస్ సెక్రటరీ అంటారు కదా. ఈవిడని మీరు గమనించారనుకో చక్కగా ఉంటుంది. సో ఈవిడ డ్రెస్ కోడ్ని కూడా చాలామంది అంటే చూడ్డానికి బాగా చక్కగా ఉన్న అమ్మాయి ఈ డ్రెస్సింగ్ మాత్రం ఎప్పుడో పాతకాలపు డ్రెస్సులు ఎందుకు వేసుకుంటుందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తారు. ఈవిడ తీరును మీరు గమనించారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారి ప్రెస్ సెక్రటరీ కదా. సో మీడియా అన్నప్పుడు ఈవిడే అక్కడ ఉండాలి, ఈవిడే కండక్ట్ చేయాలి. ట్రంప్ గారు వస్తున్నారు అంటే ఈవిడ చాలా దూరంగా వెళ్ళి నిలబడుతుంది. మరి మర్యాద అంటే కాదండి, అమెరికన్స్ వాళ్ళంతా ఆలోచించారు. మరి ఈవిడ ప్రాబ్లం ఏమిటి అంటే ఒక రకమైన, మనం ట్రంప్ కంపు అంటూ మాట్లాడుతూ ఉంటాం, ఒక రకమైన కొబ్బరి నూనె వాసన ఇతని నుంచి వస్తూ ఉంటుందంట. అంటే ఇతను వేసుకుంటున్న పెర్ఫ్యూమ్ ఉంది చూసారా, ఇదేమైనా కోకోనట్ ఆయిల్తో తయారు చేశారా? ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మన పక్కన మిత్రుడు ఉంటాడు, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, వాడి జుట్టు తళతళ మెరిసిపోవాలి, నిగనిగలాడాలి అని చెప్పి ఎక్కువ కొబ్బరి నూనె రాస్తారు. వాడు పక్కన వచ్చి కూర్చుంటేనే కొబ్బరి వాసన. మీరు ఏదో అరగంట గంట అనొచ్చు, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆ కొబ్బరి నూనె వాసన భరించడం అనేది కష్టం. సో ఇప్పుడు ఏమైంది, ట్రంప్ గారు ఇలాంటి ఒక పెర్ఫ్యూమ్ వాడడముతో ఆ వాసన తట్టుకోలేక ఈవిడ దూరంగా వెళ్ళి నిలబడుతుంది. మొన్న ఇటలీ యొక్క ప్రధానమంత్రి మీకు జార్జియా మిలోని, ఈవిడ కూడా పక్కన కూర్చున్న వెంటనే విచిత్రంగా, ఆవిడ కళ్ళే చాలా విచిత్రంగా ఉంటుంది, ఆవిడ ఇలా ముక్కు మీద ఇలా చేయి పెట్టుకొని మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అలాగే మీకు తక్కిన నాయకులను విచిత్రంగా ఇదేంటి కంపు కొడుతుంది అన్నట్టుగా ఆవిడ. ఇప్పుడు జనరల్గా చెప్తారు కదా, మహిళలకు ఈ వాసనను గ్రాస్ప్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ స్మెల్ని బాగా పసిగట్టగలరు పురుషుల కన్నా. సో అలాంటిది మీరు చూసారనుకోండి, మీకు ఇటలీ యొక్క ప్రధానమంత్రి అలాగే వైట్ హౌస్ యొక్క ప్రెస్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మహిళలు ఇమీడియట్గా ఇదేంటి చెత్త వాసన వస్తుంది ట్రంప్ దగ్గర అని అనుకున్నారు. మరి ఇది ఏమైనా రోగమా? అంతే కదండి, మీ బాడీలో నుంచి బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తుంది అంటే అది కూడా ఒక రకమైన డిజార్డర్. ఇది చాలా పెద్ద డిజార్డర్, ఇందులోకి వెళ్ళామంటే సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతుంది. కాబట్టి వాసన అనేది అంటే చెమట వాసన అనండి, లేదా మీరు యూరిన్కి వెళుతున్నప్పుడు వాసన, మోషన్స్, ఇవంతా కూడా మీకు స్మెల్ ఎక్కువ రాకూడదు. అంటే యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాగా రక్త సరఫరా సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి డొనాల్డ్ ట్రంప్కి ఈ సమస్య ఉంది, చెప్తున్నా కదా, 79 ఏళ్ల వ్యక్తి ఇంకా కూడా యాక్టివ్గా ఉన్నాడంటే మెచ్చుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇతని ప్రపంచాన్ని చూసే తీరు ముఖ్యంగా మన భారత్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా. కాబట్టి ఇది భారతీయుల శాపమా? కాబట్టి ఇతనికి ఇలాంటి ఒక మిస్టీరియస్ డిసీజ్ వచ్చిందా, ఇలాంటి ఒక మాయ రోగముతో ఇతను ఇబ్బంది పడుతున్నాడా, ఇతనికి ఏమవుతుంది, జేడీ వ్యాన్స్ అమెరికా అధ్యక్షుడు అవుతాడా? ఇన్ని ప్రశ్నలు ఇవాళ మీడియా అడుగుతుంది. మరి వీటి జవాబులు మీ వద్ద ఉన్నాయా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.